బోయేవాడు ఒక చెట్టు మీద 2 పక్షులు వేటాడడానికి వెళ్ళాడు. వేటాడడానికి వెళ్ళేటప్పుడు చూశాడు ఆ గూడు, ఆ చెట్టు మీద ఉన్నటువంటి గూడుని లాగేటప్పుడు 2 పిల్ల పక్షులు ఎగిరిపోయి తల్లిని పట్టుకున్నాడు, పిల్లలు విడిచిపెట్టేశాడు. ఇంకొక ఆయన చూసి ఆ పిల్లలు కింద పడి ఉన్నాయి, చిన్న చిన్న అరుపులతో అరుస్తున్నాయి. ఒక వ్యక్తి వచ్చాడంటే మంచివాడు, ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి అయ్యో పసిపిల్లాడు అని చెప్పి ఒక చిలుకను తీసుకొచ్చి కషాయ వాడికి ఇచ్చాడు, నువ్వు పెంచరా బాబు, తల్లి లేని పిల్లకి ఏవో పెట్టాడు. ఇంకో పిల్లని తీసుకొచ్చి బ్రాహ్మణుడికి ఇచ్చాడు. ఈ ఇద్దరు కూడా చిన్న పంజరాలు తీసుకొచ్చి దానిలో పెంచుతున్నారు. కాస్త పెద్దయి బ్రాహ్మణుల ఇంటికి ఎవరికైనా వస్తే ఆ మహాత్మా వచ్చారా, నమస్కారం, బాగున్నారా, భోజనం చేయండి అని మంత్రాలు చెప్తుంది ఆ చిలక. ఇంకో చిలక ఈ కషాయవాడికి అమ్మింది 1/2 కేజీ, కోటో కాలు కావాలా, తల కావాలా, మొండం కావాలా, నీకు లేవర్ ఎంత కావాలంటుంది. అంటే ఏమిటి అర్థం? ఏ పరిసర ప్రాంతాల్లో బిడ్డలు విడిచిపెడితే ఆ పరిసర ప్రాంతాల తనకు ప్రభావం వారి మీద ఎఫెక్ట్ ఉంటుంది. చూసారా, పక్షులే నేర్చుకుంటున్నాయి వాతావరణాన్ని, మనుషులు ఒక లెక్క జ్ఞానం ఉన్నవాడు కనుక పిల్లలకి మాత్రం సరైన వయసు వచ్చే వరకు తల్లిదండ్రుల సమక్షంలో చదివించి పెద్ద చేసి మన సంస్కారాన్ని, మన నాగరికతని అన్నీ నేర్పించాలి. ఎందుకంటే నాయనా బిడ్డలారా, ఈ శరీరం శాశ్వతం కాదు, మీరు జీవించే జీవితము మీ కుటుంబం, ఈ తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. గౌరవ మర్యాదల కోసం ఈ సమాజం కూడా ఆధారపడి ఉంటుంది. ఈ దేశం తనకు గౌరవ మర్యాదలు కాపాడవలసిన బాధ్యత మీదని మనం వాళ్ళకి చెప్పి వాళ్ళని పెద్ద చేయాలి. అటువంటి సంస్కారం ఉండాలి అంటే తల్లిదండ్రులు చెప్పినంతనే కాకుండా వారు చదువుకున్నటువంటి పాఠ్యాంశాల్లో కూడా భారతీయ గ్రంథాలు ఉండవలసిందే.